శాసనసభ్యులు మాజీ మంత్రి దానం నాగేంద్రన్న గారు, మా అనిల్ కుమార్ యాదవ్ గారు, చాలామంది మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి మహనీయుల యొక్క గన్పార్క్ దగ్గర ఎందుకు వచ్చినాం అంటే, ప్రజాపాలన ప్రజలు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదో ఒక అంశం మీద ఆరోపణలు చేయడం, చర్చ అనడం, చర్చకు సిద్ధమానడం, పారిపోవడం వాళ్ళ నైజం. దానిలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆయన యొక్క భజన టీం అంతా కలిసి గత కొన్ని రోజుల క్రితం ఎస్సీ గురుకులాల లోపల ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ పిల్లల యొక్క యూనిఫామ్స్, షూజు, బుక్స్, వారికి సంబంధించిన అనేక అంశాల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వెల్ఫేర్ గురుకులాల అవినీతి జరిగింది. సుమారు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటన చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన భజన పనులు కూడా ప్రకటన చేసి 2,000 కోట్లు అన్నారు, తెల్లారు వాళ్ళు 3,000 కోట్లు అన్నారు. మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను కానీ, మా ప్రభాకర్ అన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, మైనార్టీ మినిస్టర్గా ఆ సెంట్రల్ ప్రొక్యూర్కి సంబంధించిన అంశం లోపల మేము ఆ ఫైల్ మీద సంతకం పెట్టినటువంటి బాధ్యత గల మంత్రులుగా ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు జరగకుండా 680 కోట్ల రూపాయల టెండర్ వాల్యూను టెండర్ పిలవడం జరిగింది. 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలు లిడిక్యాప్ కానీ, చేనేతకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ, ఇతర సంస్థలకు కానీ సుమారు 500 కోట్ల రూపాయల టెండర్లు ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికల లోపల ఆన్లైన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి దేశంలో ఉన్నతమైనటువంటి ఏదైతే పెద్ద పెద్ద ఏజెన్సీ వాళ్ళు పాల్గొనే విధంగా ఒక 5 ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ సిఎస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 5 ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ ఆధ్వర్యం లోపల ఈ టెండర్ ప్రక్రియ మొత్తం కూడా మొదలుపెట్టి పూర్తి చేసి సుమారు లక్షలాది మంది పిల్లలకు, అంటే ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది పిల్లలు, అంటే ఎస్సీ గురుకులాస్ కానీ, ఎస్టీ గురుకులాస్ కానీ, మైనార్టీ గురుకులాస్ కానీ, బీసీ గురుకులాస్ కానీ, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలో చదువుకున్నటువంటి హై స్కూల్లో చదువుకున్న పిల్లలకు కూడా యూనిఫామ్స్ ఇవ్వాలి, గొప్పగా అన్ని విధాలా కూడా వాళ్ళ ఇమ్యూనిటీస్ ఇవ్వాలని చెప్పేసి మరి సంకల్పంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి అతి త్వరలో విద్యార్థులకు అందుతున్న సమయం లోపల ఏదో ఒక విధంగా ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఒక మామ ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, బావమారిది ఒక దిక్కు, ఇక ఏదో ఒకటి మాట్లాడడం. దానిలో భాగంగా మేము వారు మాట్లాడుతున్నాం, వెల్ఫేర్ మినిస్టర్గా నేను దేనికంటే దానికి సిద్ధము అవసరం అనుకుంటే నువ్వు 2,000 కోట్ల రూపాయల యొక్క స్కామ్ అనేది జరిగిందనే విషయంలో బట్టి నిరూపిస్తే నేను దేనికైనా దాన్ని త్యాగం చేస్తా అని చెప్పి మాట్లాడినాక 15 రోజుల తర్వాత మీ భజన పనులతోని మొన్నటి వరకు 9 సంవత్సరాలు అయినాయి. ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసాడు. అదేవిధంగా మాజీ మంత్రిగా ఇంకోరు పనిచేసారు. వారు వచ్చి మేము ప్రెస్ క్లబ్ దగ్గర ఉంటాము, మీ మంత్రులు రండి, వస్తారా పారిపోతారా అని చెప్పి నేను 6:30కు మాట్లాడింది. అరే మాకు బాధ అనిపించిందండి. 9.5 సంవత్సరాలు మీరు రాజ్యం వెళ్ళిళ్ళు, మీ నాయకుడేమో ఫామ్ హౌస్లో వండుకుంటాడు, మీరు వచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడతారు, బయట పోయి ఇష్టానుసారంగా మాట్లాడతారు. వెల్ఫేర్ పిల్లలకు మంచి జరుగుతూ కూడా ఒక మంచి యూనిఫామ్స్, మంచి బట్టలు, మంచి షూజు, మంచి ఉన్నతమైన కార్పొరేట్ స్కూల్లో ఉన్నతమైన వర్గ పిల్లలు ఏదైతే కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటారో ఆ స్కూల్ విధంగా ఉంటూ కూడా ఓర్వ లేకుంటే వాటి మీద ఆరోపణ చేస్తుంటారు. ఆరోపణ చేసి బహిరంగ చర్చకు అంటారు. చర్చకని మళ్ళీ మీ భజన పనులు పంపించి మేము ప్రెస్ క్లబ్ దగ్గర ఉంటామని, ప్రెస్ క్లబ్ దగ్గర ఉండేది రా హరీష్ రావు ఇక్కడికి రానుగా ఇవి మొత్తం టోటల్ ఎంటైర్ దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం పట్టుకొని వచ్చినాయండి. ఆ శాఖ మంత్రి మొత్తం టెండర్ ప్రక్రియ ఎప్పుడు మొదలైంది, ఏ విధంగా మొదలైంది, ఎవరు నోటిఫికేషన్స్ వచ్చింది, ఆ నోటిఫికేషన్ ఎవరెవరు పాల్గొన్నారు, L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు, L4 ఎవరు, మొత్తం పట్టుకొచ్చిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు ఎవరైతే మీరు మాజీ మంత్రులుగా మీరు రాజ్యాన్ని వెళ్ళినటువంటి వారు, మీరు 9 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని వెళ్ళిన రండి. మాట్లాడితే కేటీఆర్ మాట్లాడతారు బహిరంగ చర్చ, నువ్వేది బహిరంగ చర్చ, మీ ఆయన రమ్మని రాదు అసెంబ్లీకి వచ్చి
నోటీస్ ఇచ్చి 9.5 సంవత్సరాల లోపల మీరు చేసిన పాపాల చిట్ట, ఈ 2.5 సంవత్సరాల లోపల గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన లోపల చేసిన అభివృద్ధి కార్యక్రమంలో చర్చ మేము సిద్ధం. దానికోసం వచ్చినాం. నీ భజన పరులు, నీ రారిస్ ప్రవీణ్ కుమార్, నీ కొప్పురీశ్వరో కాదు, వాళ్ళకు మా నాయకులు జవాబు చెప్తారు. ఎట్లా జవాబు చెప్పాలి? ఇక్కడ నుంచి ఈ నుంచి ఆడికే పోతారు మా నాయకులంతా. ఇది ప్రెస్ క్లబ్ కాడికే పోతారు. ఈ ఆధారాలు అంతా మా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మొత్తం మొన్న ఇచ్చినా కూడా ఇవాళ కూడా ఇస్తా. ఈ ఆధారాలను పట్టుకపోయి వాళ్ళు జవాబు చెప్తారు. లేదు అంటే మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు కదా, కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ వదిలిపెట్టి అసెంబ్లీకి రమ్మనండి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, మీరు సాక్ష్యం. అసెంబ్లీలో ఇరిగేషన్ మీద చర్చ పెట్టినాం, అన్ని అంశాల మీద చర్చ చేసినాం. ఏ రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి రాలే. బీసీ కులగణన జరిగితే చర్చ జరిగితే రాలే. ఈ రాష్ట్రం నుండి ఎస్సీ కేటగిరీకి సంబంధించిన చర్చ జరిగితే రాలే. ఎస్సీలకు సంబంధించిన, మాదిగలకు సంబంధించిన న్యాయమైన అంశాల్లో కూడా చర్చ జరిగితే రాలే. ఏ చర్చలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలే. ఇప్పటికైనా కూడా హరీష్ రావు, కేటీఆర్కి మేము చెప్తాను, ఫామ్ హౌస్ వదిలిపెట్టి అసెంబ్లీకి రమ్మనండి, నోటీస్ ఇవ్వమనండి. మేము ప్రతి అంశం కూడా ఏ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీ ఛాలెంజ్లకు, మీ బహిరంగ సవాళ్లకు మేము భయపడేవాళ్ళం కాదు. తోక ముడుచుకొని మీ లెక్క బహిరంగ చర్చ చేసి పారిపోయేటోళ్ళం కానే కాదు. ఇవాళ ధైర్యంగా వచ్చి ఇక్కడ నిలబడినాం మేమందరం. ఒక ఎస్సీ మినిస్టర్గా, ఒక బీసీ మినిస్టర్గా, మా మైనార్టీ మినిస్టర్గా, మా ఎమ్మెల్యేలు గౌరవ దాన నాగేంద్ర కానీ, మా అనిల్ యాదవ్ ఎంపీ గారు కానీ, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇలా మీడియా ముందు వచ్చి ఎందుకు నిలబడ్డామంటే ఇలా పూర్తి ఆధారాలు, నువ్వు 2,000 కోట్ల రూపాయల పాపాల ఏదో అబద్ధాల పచ్చి అబద్ధాలను నిరూపించడానికి కాయిదాలతో సహా మీ ముందుకు వచ్చి ఇలా మీడియా ముందుకు వచ్చి నిలబడ్డామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఎప్పుడు అసెంబ్లీకి వస్తారో, ఎప్పుడు చర్చ చెప్పానో మీ మాజీ ముఖ్యమంత్రిని డేట్ టైం వచ్చి ఇక్కడ స్పీకర్కి వచ్చి ప్రకటించమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అనిల్ మాట్లాడతాం అనిల్. ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిగా స్తూపం దగ్గర నుంచి కొన్ని అంశాలు తెలంగాణ రాష్ట్ర సమాజానికి చెప్పాలనేటువంటి ఆలోచనతో గౌరవ మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అజరుద్దీన్ గారు, నేను, గౌరవ పార్లమెంటు సభ్యుడు అనిల్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి నాగేందర్ గారు, గౌరవ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, కార్పొరేషన్ల చైర్మన్లు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రోహిత్ గారు, దీపక్ జాన్ గారు, ఇంకా అందరూ కూడా ప్రజాస్వామ్య వాదులు వచ్చినారు, పాత్రికేయులు వచ్చినారు. అందరికీ నమస్కారం. నిన్న అంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ యొక్క సాంఘిక సంక్షేమ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లకు సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్లో అవినీతి జరిగిందని అనేక సందర్భాల్లో అనేక రకాల నెంబర్లతోటి ఆరోపణ చేసినారు. ఒకసారి 2,000 కోట్ల స్కామ్ జరిగిందని, 3,000 కోట్ల స్కామ్ జరిగిందని, నిన్ననేమో మహోత్సలాలకో ఇంకోరికో ఎట్లిస్తారనేటువంటి మాటలు అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా దగ్గర ఎస్పీగా పనిచేసిండు. రాజకీయంగా మా నిబద్ధత, మా పారదర్శకత, మా ఎదుగుదల ఆయన కొత్త అనుభవం ఉంది. ఇవాళ ఆయనకు చెప్తా ఉన్నాం, మేము చర్చ చేయడానికి సంసిద్ధంగా వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చినాం. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబట్టటువంటి శాసనసభ్యులుగా, మంత్రులుగా, మీరు కూడా ఎన్నిక కాబడ్డ శాసనసభ్యులుగా, మాజీ మంత్రులుగా ఎవరు వచ్చినా ఈరోజు మీరు పెట్టినటువంటి 12 గంటల సమయంకు మేము హైదరాబాద్లో ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నప్పటికీ రద్దు చేసుకొని లక్ష్మణ్ కుమార్ గారు వేరే ప్రోగ్రాం నిర్ణయం చేసుకున్నప్పటికీ కూడా తప్పకుండా రావడం జరుగుతుంది. కానీ డెమోక్రసీలో బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు కానీ, లేదా ఈరోజు చర్చకు కనీస స్థాయి శాసనసభ్యులుగా ఎన్నికై మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వస్తే మేము ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. అసలు వాస్తవంగా సమాజానికి చెప్పాలి, అలా మొత్తం కొనుగోలు ప్రక్రియ ఎంత, ఆ ప్రక్రియ ఏ విధంగా జరిగిందో కూడా నేను పత్రికల వాళ్ళని కూడా దయచేసి కొంత విశ్లేషణాత్మకంగా ఈ జరుగుతున్న ఆరోపణ ప్రత్యారోపణల మధ్యలో వాస్తవాన్ని తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేయమని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
మొత్తం కొనుగోలు ప్రక్రియ 643 కోట్ల రూపాయలు టెండర్ల ద్వారా పిలిస్తే 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలు టెస్కో, లిడ్క్యాప్ లేక తదితర సంస్థలకు ఇస్తే తినుబండారాలకు సంబంధించినటువంటి సపరేట్ టెండర్గా అది ఇంకా ఫైనలే కాలేదు. ఆ టెండర్కి సంబంధించినటువంటి గ్లోబల్ టెండర్లుగా ఒక పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ జరిపిన మేము గతంలాగా నామినేటెడ్లా కడపకు చెందినటువంటి ఒక కాంట్రాక్టర్కి ఇవ్వలే. ఇవాళ మంత్రులంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద ఒక స్కీమ్గా 4 శాఖలకు సంబంధించి ఒకే గొడుగు కింద ఉండాలి. ఎందుకంటే ఏదైనా కొనుగోలు చేస్తే ఒక శాఖలో ఆనాడు ఉన్నటువంటి మంత్రులుగా 50 రూపాయలకు దొరికే వస్తువును 200కు కొంటే, ఇంకొక శాఖ 300కు కొంటే, ఇంకొక శాఖ 100కు కొన్నటువంటి పరిస్థితి నుంచి పారదర్శకంగా జరగాలనే ఆలోచనతోటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద తీసుకొని దానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టి మంత్రుల పర్యవేక్షణలో వారు ఎస్సీ ఎస్టీ చూస్తారు, వీరు మైనార్టీ చూస్తారు, నేను బీసీ చూస్తాం. 4 మంత్రుల 3 మంత్రులు 4 శాఖల సారథ్యం లోపల పారదర్శకంగా ఓపెన్ బహిరంగ టెండర్లో ప్రొక్యూర్మెంట్ చేసినారు. అలా మఫత్లాలు వస్తుందా బఫత్లాలు వస్తుందా మాకు సంబంధం లే. ఎవరు ప్రొక్యూర్మెంట్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు వచ్చినారు. అయినా నేను అడుగుతా ఉన్న ప్రవీణ్ కుమార్ గారిని లేదా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు మఫత్లాల్లో ఉత్పత్తి అయినటువంటి బట్టలు ధరించే హక్కు లేదా? లేదా మఫత్లాల కంపెనీ మాకు ఇక్కడ వాడన్నా పిల్లరిచ్చిన మామనా? మాకేదో చుట్టామా? వాడెవడో కంపెనీ ఎక్కడో దేశంలో ఉంటే పోటీ ప్రపంచంలో నాణ్యతకు సంబంధించిన ప్రాధాన్యతలు పెట్టుకొని మా అధికారులు బాంబే దాకా ఇతర ప్రాంతాలకు వెళ్ళి క్వాలిటీని టెస్ట్ చేసి ఇవాళ దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తుంటే కష్టపడి ఎదిగినటువంటి బలహీన వర్గాల బిడ్డలుగా ఈరోజు ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో పేరొస్తుంటే ఓర్వలేక ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నారు. మళ్ళీ చెప్తాను, తెలంగాణ స్థూపం దగ్గర తెలంగాణకు పోరాడిన వీరులుగా మేము బహిరంగ చర్చకు సిద్ధం. కానీ మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులు, ఇదేం కండిషన్ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి, నీ స్థాయిలో నీవు ఉంచుకోవాలి. ఎవరి వారితో అడిగితే, ఎవరి కోనికిసుక అడిగితే జవాబు చెప్పడానికి మేము రాజ్యాంగంలో ప్రమాణం చేయలే. నేను చేసే చర్చ ప్రజాస్వామికంగా రాజ్యాంగం ప్రమాణం చేసినటువంటి విషయంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను పత్రికలకు కూడా నేను ఎందుకు చెప్తలే ఈ ప్రక్రియ ఇట్లా జరిగిందని. నువ్వు చర్చకు అడిగినావు, నిజంగా దేవాలయం లాంటి శాసనసభ చర్చగా నేను బహిరంగంగా మొత్తం చర్చకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ చర్చకు సంబంధించి తప్పకుండా నేను చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్న 3 మంత్రులంగా మా ప్రభుత్వం పెట్టాను. అవన్నీ ఏం చెప్పకుండా ప్రెస్ క్లబ్ రమ్మన్నది, ప్రెస్ క్లబ్కి వస్తాం. మళ్ళీ చెప్తాను, నిన్న కూడా చెప్పినాం 10 సార్లు ఇప్పటి వరకు ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. మొత్తం కొనుగోలు కూడా పప్పు దినుసులతో సహా అన్ని రకాల వస్తువులు కొంటే కూడా 2000 కోట్ల రూపాయల టెండర్ కాదు. నువ్వు 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటావు, 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటావు. నాలుకైనా తాటిమట్టనా? తాటిమట్ట అంటే మా గౌన్లో నారాయణ అట్లా కాదు. ఎందుకంటే తాటిమట్ట దేనికైనా వాడతారు, అబద్ధంగా వాడతారు అన్నట్టుగా ఉపయోగించుకుంటారని చెప్తా ఉన్నా. ఏందా ఏమైనా కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? అరే నువ్వు సోషల్ వెల్ఫేర్లో కొద్ది రోజులు పనిచేసిన అధికారిగా ఏం అవినీతి చేసినావు, ఎంత అవినీతి చేసినావు అన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారిని కూడా 3 మంత్రులు లేఖ రాసి గత 10 సంవత్సరాలుగా ప్రొక్యూర్మెంట్, దాని పేమెంట్, దాని అవినీతి మీద విచారణ చేయమని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో మేము 30 నెలలుగా మా శాఖలలో ప్రొక్యూర్మెంట్ ఏమైనా జరిగితే దానికి సంబంధించి కూడా విచారణకు పర్వాలే, మాకే అభ్యంతరంలే. కానీ బట్టగాల్సి మీద వారేసి కష్టపడి యువజన కాంగ్రెస్ ఎన్ఏసీ నుంచి ఎదిగిన లక్ష్మణ్ కుమార్ గారు ఇలా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఈ దేశంలో అత్యున్నంగా ఇచ్చే పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత కెప్టెన్, ఇటీవలనే మంత్రిగా తీసుకున్నటువంటి అజరుద్దీన్ గారిని విద్యార్థి రాజకీయాల నుంచి నేను చెప్తాను. అందుకే ప్రవీణ్ కుమార్ మా దగ్గర ఎస్పీ పనిచేసినప్పుడు మా నిబద్ధత తెలుసు, మా పోరాటం తెలుసు. వట్టినే గెలికి పుచ్చుకొని అనవసరంగా ఇబ్బంది పడద్దని చెప్తా ఉన్నా. కేటీఆర్ గారు కూడా మా శాసనసభ్యులు, మీకు కూడా తెలుసు సోదర, అనవసరంగా ఎవడు ఏదో సమాచారం ఇస్తే గతంలో 10 ఏళ్ళు చేసిన కాంట్రాక్టర్ ఆ నోటికాడి కూడు వేయిందని, అక్రమ సంపాదన వేయిందని తప్పుడు సమాచారం చేయవలసింది మాట్లాడకండి. మీరు విచారణ తెలుసుకోండి. లేదా బహిరంగంగా తాడు బొంగురం లేని మీ ప్రవీణ్ కుమార్ చెప్పండి,
మేము ఏమైనా చేసినామో ఆ పేపర్లు బయట పెట్టమనండి. నేను నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం, కానీ ప్రెస్ ముందటనో లేదా తాడు పొంగరం లేని వాళ్ళ ముంగడం మేము చెప్పాం. అయితే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది, వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం. లేదా చట్టసభలో చర్చ చేస్తా ఉన్నాం, ఆ దానికి సిద్ధమైతే మేము సిద్ధం. మేము ఎక్కడ ఓడ పెడతా ఉన్నాడు ఏదో మేము తప్పించుకొని, అరే ఇది జంక్షన్, తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ద పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఎవరితో పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేమో. ఎవరికి పడితే ఆయనకు జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే ఆయనతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది న్యాయమా కాదా మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా నేను మరొక్కసారి కోరుతా ఉన్నా, పాత్రికేయులందరినీ ఆయన దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టమనండి. లేదా ఈ యొక్క ఆరోపణలు మొత్తం కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం సంఖ్య నెంబర్ 2,000 కోట్ల, 5,000 కోట్ల, 10,000 కోట్ల మేము తప్పు చెప్తే ఆయన కరెక్షన్ చేసి చూపెట్టమనండి. టెండర్ ప్రక్రియలో మఫతులాలు వచ్చిందా, ఇంకో దఫతులాలు వచ్చిందా, నాకేం సంబంధం? నేను గద్దదాకా చూస్తామా? టెండర్లకు సంబంధించి అధికారులకు సంబంధించి పారదర్శకంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా బరాబరుగా ఉన్నది. అయినా వీళ్ళందరూ ప్రవీణ్ కుమారో, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే నేను పెద్ద ఆయన చంద్రశేఖరరావు గారిని కోరుతా ఉన్నా, ఒక్కసారి వీళ్ళని అదుపులో పెట్టుకోరు, లేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు రావాలంటే వీళ్ళు ఇగో ఇటువంటి అన్ని దగులుబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా. అరే మీకు కూడా తెలుసు కదా మేము ఎటువంటి విధంగా రాజకీయం ఎదిగినామో. మీ గతంలో మా దగ్గర పార్లమెంట్ సభ్యులు కదా, లక్ష్మణ్ కుమార్ ఏడికే కష్టపడి వచ్చిండు, వాళ్ళ నాయన నాగయ్య గారు సింగరేణి కార్మికుడిగా ఎంత కష్టపడితే ఇలా రాష్ట్ర మంత్రి అయింది. ఎందుకు బట్టగాల్సి మా మీద ఆరోపిస్తారు? మేము రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా? మా జిల్లా సంస్కృతిలో భాగంగా ఏమి ఇబ్బంది పెడతా ఉన్నాం? ఎక్కడైనా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా, నిన్న లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా మేము గతంలో కూడా కరీంనగర్లో కానీ ఇతర సందర్భాల్లో చెప్పినాం, మీ ముగ్గురం ఇక్కడనే ముక్కు నేలకు రాసి మా యొక్క రాజీనామాలు ఇస్తాం. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఊరికే ఎవ్వడు పడతాడు, ఏది పడతాడు, కోనికిస్కగాడు మాట్లాడితే రోజు జవాబు చెప్పాం. ఇది లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. వస్తే శాసనసభకు రండి, లేదా ప్రెస్ క్లబ్కు రండి. మంత్రులుగా, శాసనసభ్యులుగా, మాజీ మంత్రులుగా ఇప్పుడు శాసనసభ్యులు రండి, టైం చెప్పండి, బరాబర్ మేము వస్తాం. దీనికి ఫర్దర్ డిస్కషన్ లేదు. మీ దగ్గర ఏం ఆధారం ఉంటే అది పత్రికలకు ఇవ్వండి. ఎందుకంటే మీరు తాడు పొంగరం లేదు, మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం. అంతకంటే ఎక్కువ చర్చ, ఎక్కువ వీళ్ళ గురించి పూర్తిగా దగులుబాజీ లెక్కలు ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. కాబట్టి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, మేము ప్రజాపాలన ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగాలని కాస్మెటిక్ ఛార్జ్ పెంచినాం, మెస్ ఛార్జీలు వాళ్ళకు ఉండేటువంటి డైట్ ఛార్జీలు పెంచినాం. పారదర్శకంగా మా యొక్క ఆలోచన మేరకు ఉప ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తారు. మీరు పెట్టిన బకాయిలతో సహా మహాత్మా జ్యోతిబా ఫూలే 327 హాస్టళ్లుంటే 301 ప్రైవేట్ బంగ్లాలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి పటాతో పంకు ఎవరు టీఆర్ఎస్ నాయకులు బంగ్లా ఉంటాడో స్కూల్ శాంక్షన్ చేసి అరకూర వసతులతో పోల్ట్రీ ఫారాలలో పెట్టినారు. ఇవాళ మేము ఇంటిగ్రేటెడ్ పక్కా బంగ్లాలు కడతా ఉన్నాం. వాళ్ళ సంక్షేమం మేము ఆడికే వచ్చినాం. మేము ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఎదిగినాం. వాళ్ళ సంక్షేమం మా బాధ్యత. వాళ్ళు ఇచ్చే దాంట్లో నోటికాడ రక్తం కూడు తినేంత నీచ స్థాయికి దిగజారలే. నువ్వేమైనా గతంలో ఆ యొక్క సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండి నువ్వేమైనా తిన్నావు కావచ్చు, ఆ అలవాటు పోతే ఏమైనా ఆలోచన చేస్తుండొచ్చు. మళ్ళొక్కసారి చెప్తానా, ఒళ్ళు నాలుక అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడేది ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులుగా, బలహీన వర్గాల బిడ్డలుగా, భూమి మీదకే మొదటి తరం రాజకీయ నాయకులు ఎదిగిన వాళ్ళం. ఏది పడితే ఎవరు పడితే అది మాట్లాడితే జాగ్రత్త అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తూ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము పెరిగి పందలం కాదు, చర్చ నుంచి పారిపోతలేం. చర్చ ఎవరితో జరగాలో వాళ్ళతో జరగడానికి మేము సిద్ధం. అంతేగాని మీరు ఎవరు పడతారు చర్చకి వస్తే
మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఏడవడతాడో డిస్క్లోజ్ చేయం. రెడీ ఉన్నాం. శాసనసభ దేవాలయం రండి, చంద్రశేఖరరావు గారు రమ్మనండి, బరాబర్ డిస్కస్ చేద్దాం. వెల్ఫేర్ 10 ఏళ్లలో బలహీన వర్గాల ఎస్సీ ఇవాళ మళ్ళీ మేము అంత పెద్ద కింది స్థాయి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి మానసిక స్థితిలోనూ మేము మా వాళ్ళని ఎదుగుచేయాలి, మా వాళ్ళు ఉన్నతంగా తీసుకుపోవాలని ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మరొక్కసారి మేము సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మేము రెడీ. మేము ఎక్కడ వెనుకకు పోయేటువంటి నాయకులం కాదు. మా అధికార పార్టీలు ఉంటేనే మేము మా అధికార పార్టీలు కూడా కొట్లాడిన తప్పు జరుగుతాయి. కాబట్టి ఎవరి లెక్క ఊరికేనే ఏ అవసరానికి ఆ గొడుగు పట్టుకొని ఏ అవసరానికి ఉసర వెళ్ళి లెక్క మాటలు మారితే నడవదు అనే మాట మనం చేస్తూ మరొక్కసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసే వ్యక్తులుగా తెలంగాణ అమరవీరుల దగ్గర నుంచి చెప్తా ఉన్నాం. మేము చర్చకు రెడీ. చర్చకు తగ్గ స్థాయి నాయకులు రండి. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు రండి. మాజీ మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు రండి. మేము చర్చకు సిద్ధం. లేదా ప్రజాస్వామ్యానికి దేవాలయమైన శాసనసభకు రమ్మని కోరుతూ అందరు నమస్కారం చెప్తూ ఊరికి దయచేసి విలేకరులు కూడా వాడు ఏదో మాట్లాడంగానే పెద్ద బ్లండర్ బ్లాస్ట్ అయినట్టు అరే ఆధారాలు ఇవ్వనండి, నేను చెప్తున్నా, నేను ఆధారాలు ఇస్తా, రమ్మనండి. బాధ్యత కలిగిన వాళ్ళను, బాధ్యత గల అధికారంలో ఉన్నా బరాబర్ ఇస్తా. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే, ఎవరు పడితే అది మాట్లాడితే మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రవీణ్ కుమార్ గారు, యు నో మై ఇంటిగ్రిటీ, ప్లీజ్ మైండ్ యువర్ టంగ్. నీ నాలుక దగ్గర పెట్టుకోమని చెప్తాను ఈ సందర్భంగా. జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు. మనం చూస్తున్నాం, కాంగ్రెస్ మంత్రులు నేతలు పెద్ద ఎత్తున గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. గురుకులాల్లో టెండర్లు పారదర్శకంగా నిర్వహించామని వారు చెబుతున్నారు. గురుకులాల్లో అవినీతి జరిగిందని, అది నిరూపిస్తే చర్చకు రెడీ అంటూ వారు అక్కడ కూర్చున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే ఒకవైపు కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పిస్తున్నా కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదంటోంది కాంగ్రెస్. మనం చూడొచ్చు, మంత్రులు అక్కడ కూర్చున్నారు గన్ పార్క్ వద్ద నుంచి. మనం లైవ్ లో చూడొచ్చు ఆ విజువల్స్ ని. మీరు చర్చకొస్తే ఆధారాలు మీకు చూపిస్తాం రండి అంటూ సవాల్ చేశారు. అసెంబ్లీలో చర్చ పెడతాం, కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలంటూ కూడా పొన్నం ప్రభాకర్ కాసేపటి క్రితమే సవాల్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు చేస్తున్నాయంటూ మరో మంత్రి, దీనికి సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ కూడా మాట్లాడడం జరిగింది. మనం చూడొచ్చు, మరోవైపు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఓవైపుకేమో చర్చకు రావాలంటూ కాంగ్రెస్ పట్టుబడుతున్న నేపథ్యంలో మరోవైపు మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ కి చేరుకున్నారు హరీష్ రావు. అదేవిధంగా కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అంటే ఒకవైపు ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయంటూ కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. గురుకులాల్లో 2000 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. మరి దాన్ని నిరూపిస్తే మేము దేనికైనా రెడీ అంటూ ఒకవైపు వారు చెబుతున్నారు. అంటే కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని కాంగ్రెస్ అంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. మనకు ప్రతాప్. సుమ, ప్రజెంట్ నేను గన్ పార్క్ వద్ద ఉన్నా. గన్ పార్క్ వద్దనే మంత్రులంతా కూడా ఇక్కడే ఉన్నారు. కాసేపు క్రితం కూడా వాళ్ళు మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఒక ప్లేస్కి వచ్చినట్లయితే కనుక ఒక చర్చకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఆధారాలతో సహా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ పార్టీ ఆఫీస్లో కూర్చోవడం కాదు, మేము గన్ పార్క్ దగ్గర కోసం మేము మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో కూర్చోలేదు, మేము గాంధీ భవన్లో కూర్చోలేదు, మా కార్యాలయంలో కూర్చోలేదు. కాబట్టి వారు కూడా వచ్చినట్లయితే కనుక మేమంతా కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి 2000 కోట్ల అవినీతి
అవినీతి ఆరోపణలు అంటున్నారు. కానీ జరిగింది వేసిన టెండర్లే 1100 కోట్లకు టెండర్లు వేసినట్లయితే 2000 కోట్ల అవినీతి ఎట్లకెళ్ళి జరుగుతుందంటూ కూడా దీనికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. గన్ పార్క్ వద్ద కూడా మంత్రులంతా కూడా నివేదనలు అర్పిస్తున్నారు. ఇక్కడంతా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, ఆధారాలతో సహా మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినట్లయితే మేము అంతా దానికి సంబంధించి కూడా డిబేట్ చేయడానికి, చర్చ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ కూడా మంత్రులు సవాల్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఎస్సీ గురుకులాలకు సంబంధించి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆయన శాఖకు సంబంధించి, అదేవిధంగా మైనారిటీ గురుకులాలకు సంబంధించి అజారుద్దీన్ ఆయన శాఖకు సంబంధించి, అదేవిధంగా బీసీలకు సంబంధించిన వాటికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ వీరంతా కూడా మాట్లాడేది జరిగింది. అయితే దీనికి సంబంధించి మంత్రులతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా దానా నాగేందర్ కానీ, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వీరంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు కానీ, పార్టీకి సంబంధించిన డీసీసీ అధ్యక్షులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వారు ఎవరైనా వచ్చినట్లయితే మేమంతా కూడా దీనికి సంబంధించి చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా కాసేపటి క్రితం కూడా అంతా మాట్లాడడం జరిగింది. అయితే నేతలంతా కూడా బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా మరి పార్టీ ఆఫీస్లో కాదు, మేము పార్టీ ఆఫీస్లో కూర్చోలేదు. ఒక వేదిక గన్ పార్క్ అనేది తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణకు సంబంధించి ఒక సెంటిమెంట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మేము ఎలా ఈ చర్చ దగ్గర ఇక్కడ గన్ పార్క్ దగ్గర కూర్చున్నాం. వారు వచ్చినట్లయితే ఇక్కడ అన్ని ఆధారాలతో సహా మేమంతా వివరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. టెండర్ ప్రాసెస్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో అత్యంత పారదర్శకంగా చేశామంటూ కూడా చెప్తున్నారు. గతంలో వారి హయాంలో కేవలం నామినేటెడ్ తోటి ప్రక్రియ నామినేటెడ్ తోటి వారంతా కూడా పన్నులు కట్టబెట్టారు. కానీ మేమంతా కూడా ఒక టెండర్ ప్రాసెస్ ప్రకారంగా కూడా చేయడం జరిగింది. 5 సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో కూడా ఇదంతా కూడా వేశాం కాబట్టి చాలా అత్యంత పారదర్శకంగా వేశామంటూ కూడా మంత్రులు చెప్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా వారు వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వారు బీఆర్ఎస్ భవన్ కాకుండా ఇక్కడికి వచ్చినట్లయితే మేమంతా కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే సో మొత్తం మీద మంత్రులంతా కూడా గన్ పార్క్ నుంచి కూడా బయలుదేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి నేరుగా వెళ్లేందుకు కూడా వెళ్తున్నారు. చెప్పండి ఇష్టమా ఎడికి పడతాడికి ఎక్కడికి అసెంబ్లీకి వస్తారా మీరు చర్చకు సిద్ధమా? సో మొత్తం మీద వారు బీఆర్ఎస్ భవన్ లో రావడానికి అదే వేదిక అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అసెంబ్లీకి వచ్చినట్లయితే కనుక అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి కూడా మాట్లాడేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామంటారు. సో మొత్తం ఇక్కడ సంబంధించి ఏం జరిగింది, ఆ ప్రాసెస్ ప్రకారంగా ఎట్లా ఏం జరిగింది, ఆ టెండర్లకు సంబంధించిన అంశాలకు సంబంధించి అంతా కూడా ఇప్పుడు కాసేపు క్రితం అంతా మీడియాతో కూడా మాట్లాడి మంత్రులు వెళ్తున్న పరిస్థితి. వారు వచ్చినట్లయితే కనుక ఇక్కడ మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. వారంతా కూడా వచ్చినట్లయితే గన్ పార్క్ వద్ద ఒక ప్లేస్లో కూర్చోవచ్చు. బీఆర్ఎస్ భవన్ ఏంది కేటగిరీ, అసలు బీఆర్ఎస్ భవన్లో ఎందుకు చేయాలి, అసలు అసెంబ్లీ అనేది ఒక వేదిక ఉంది కాబట్టి అసెంబ్లీకి రావచ్చు కదా అంటూ కూడా మంత్రులు సవాల్ చేస్తున్న పరిస్థితి. కేసీఆర్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి అంశం పైన, ప్రతి టెండర్ దానిపైన కూడా డిస్కషన్ చేసేందుకు అసెంబ్లీలో మేమంతా కూడా మంత్రులంతా కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్, అజారుద్దీన్ కూడా ప్రతి సవాల్ చేయడం జరిగింది. సుమా ప్రతాప్, అంటే ఇప్పుడు గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరి వెళ్తున్నారా మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం? ఎస్, కాసేపు క్రితం వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది కాబట్టి క్యాబినెట్ సమావేశం కోసం సెక్రటరియట్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. కాసేపు కూడా అరగంట సేపు సిఎల్పి వద్ద కూడా వెయిట్ చేస్తాం. వచ్చినట్లయితే కూడా మేమంతా కూడా వారంతా కూడా వారి సభకు వచ్చినట్లయితే అసెంబ్లీ దగ్గరికి, ఒక వేదిక దగ్గరికి, అసెంబ్లీ దగ్గర కానీ గన్ పార్క్ దగ్గరికి వచ్చినట్లయితే కానీ మేమంతా డిస్కషన్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వారు కాసేపు కూడా ఇక్కడ వెయిట్ చేస్తాం. బీఆర్ఎస్ భవన్ లో వెయిట్ చేయడానికి బీఆర్ఎస్ భవన్ ఏంటి క్రైటీరియా అంటూ కూడా ఎదురు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి సుమా. ప్రతాప్, అంటే ఇప్పుడే మనకు ఒక సమాచారం అందింది, హరీష్ రావు గన్ పార్క్ వద్దకు వస్తున్నారంటూ కూడా మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ప్రతాప్, అంటే ఇప్పుడు వీరు అసెంబ్లీకి వెళ్తున్నారు కదా, అసలు ఒకవేళ గన్ పార్క్ దగ్గరికి హరీష్ రావు వస్తే అక్కడ దీనికి సంబంధించిన చర్చలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఓవైపు వారు మేము ఆధారాలతో సహా చూపిస్తాం రండి అని సవాల్ చేశారు. హరీష్ రావు కూడా గన్ పార్క్ వద్దకు బయలుదేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎలా ఉండబోతుంది అక్కడ సిచ్యువేషన్ హరీష్ రావు వస్తే? ఎస్, మరి మంత్రులంతా కూడా ప్రజెంట్ సిఎల్పి వద్దకు వెళ్తున్న పరిస్థితి ఉంది. వారంతా కూడా అక్కడే వెయిట్ చేస్తామంటారు కాసేపు కాబట్టి. హరీష్ రావు వచ్చినట్టయితే మేమంతా కూడా సిద్ధం సవాళ్ళకు అంటూ కూడా చేయడం జరిగింది కాబట్టి మంత్రులంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం చూడొచ్చు, వాళ్ళంతా కూడా వారి సిఎల్పి కార్యాలయం వద్దకు వెళ్ళి వెయిట్ చేస్తామంటున్నారు. హరీష్ రావు వచ్చినట్లయితే కనుక వారు ఖచ్చితంగా వస్తామని కూడా ఇప్పటికే సవాల్ చేయడం జరిగింది కాబట్టి మరి కాసేపట్లో ఒకవేళ వచ్చినట్లయితే కనుక మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్నామని చెప్పారు కాబట్టి హరీష్ రావు వచ్చిన తర్వాత పరిస్థితి ఏందనేది కూడా చూడాల్సి
చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ అయితే మంత్రులంతా కూడా ఇక్కడే వెయిట్ చేస్తామంటున్నారు. అసెంబ్లీ వద్దకు వెళ్ళారు, సిఎల్పి కార్యాలయంలో వెయిట్ చేస్తాం, మరి కాసేపు కూడా ఖచ్చితంగా ఉంటామంటూ కూడా సవాల్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మంత్రులంతా కూడా అసెంబ్లీ దగ్గరికి వెళ్తున్నారు. లోపల కూర్చోవడానికి వాళ్ళ సిఎల్పి కార్యాలయం ఉంటుంది కాబట్టి సిఎల్పి కార్యాలయంలో వెయిట్ చేస్తామంటున్నారు. హరీష్ రావు వచ్చినట్లయితే కనుక మళ్ళీ వచ్చి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తామంటూ కూడా సవాల్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ మంత్రులు మాట్లాడింది మనం చూసాం. ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు చేస్తున్నాయి. గురుకులాల్లో మేము అసలు ఎక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు, ప్రతిదానికి కూడా ఆధారాలు ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్ గా ఓవైపు కాంగ్రెస్ చెబుతోంది. మరి కాసేపట్లో హరీష్ రావు అక్కడికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఎలా చూడాలి ఈ సినారియో అంతా, ఎలా చూడాలి ప్రెసెంట్ తెలంగాణలో జరుగుతున్నా? ఎస్, చూడొచ్చు. దీనికి సంబంధించి వీళ్ళు మాత్రం కేవలం 1100 కోట్లకు మాత్రమే టెండర్లు పిలిచాం. ఆ టెండర్ అంతా కూడా అంతా అధికారికంగా 5 మంది సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేశాం. ఎక్కడ కూడా నామినేటెడ్ పదవుల్లో ఆ నామినేటెడ్ పద్ధతిన ఎక్కడ కూడా పనులు అప్పగించలేదు. బీఆర్ఎస్ హయాంలోనే నామినేటెడ్ పద్ధతిలోనే కడపకు చెందిన ఒక వ్యక్తికి అప్పగించిన పరిస్థితి ఉంది. కానీ మేము ఎప్పుడు కూడా ఎక్కడ ఆ విధంగా నామినేటెడ్ పద్ధతుల్లో ఎక్కడ ఇవ్వలేదు. టెండర్ ప్రాసెస్ ప్రకారంగానే ఇచ్చాం కాబట్టి అంత పారదర్శకంగా మేమంతా వ్యవహరించాం. కేవలం 1100 కోట్లకు వేసిన టెండర్లకు సంబంధించి 2000 కోట్లు ఎక్కడ ఉంటాయని చెప్పేసి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒక ఆధారాలు అన్ని కొన్ని ప్రూఫ్స్ కూడా పట్టుకురావడం జరిగింది. వారు వచ్చినట్లయితే డిబేట్ కూర్చుంటాం అంటున్నారు. ఇప్పుడు హరీష్ రావు కనుక వచ్చినట్లయితే కనుక హరీష్ రావు 2000 కోట్లకు ఎలాంటి ఆధారాలు చూపిస్తారనేది కూడా కాస్త ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రులు పదే 1100 కోట్లకు మాత్రమే కన్ఫర్మ్ అవుతున్నారు. అక్కడికి మాత్రమే దానికి సంబంధించి టెండర్ ప్రక్రియకు మాత్రమే అక్కడ మాత్రమే వేశామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఇరువురి మధ్య ఒకవేళ హరీష్ రావు వచ్చినట్లయితే కనుక ఆయన 2000 కోట్లకు ఏం చూపిస్తారు, మీరు ఏం సమాధానం చెప్తారు అనేది ప్రస్తుతానికైతే ఒక ఇంట్రెస్టింగ్ పరిణామంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఇష్యూకి సంబంధించి ఆయన వచ్చిన తర్వాతనే దీనికి ఒక కంక్లూజన్ కానీ ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మంత్రులు అయితే ముగ్గురు అయితే కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్న మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కానీ, అదేవిధంగా నవీన్ యాదవ్ కానీ, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కొంతమంది ఉన్నారు, డీసీసీ అధ్యక్షులు కూడా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు కానీ, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు వీళ్ళంతా కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వీళ్ళైతే సిద్ధంగా ఉన్నామంటూ కూడా సంగతి చెప్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళు హరీష్ రావు కనుక వచ్చినట్లయితే కనుక 2000 కోట్లకు ఎలాంటి ఎవిడెన్స్ చూపిస్తారు, ఏ విధంగా చెప్తారు. ఒకవైపు వీళ్ళు కూడా వారికి సంబంధించిన వారి హయాంలో జరిగిన అంశాలకు సంబంధించి కొన్నింటిని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో జరిగిన అంశాలకు సంబంధించి నామినేటెడ్ పద్ధతిలో ఏ విధంగా అయితే కడపకు చెందిన ఒక వ్యాపారవేత్తకు ఏ విధంగా అప్పగించారు అంటూ కూడా అంశాలకు సంబంధించి కొన్నింటిని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా ఏ విధంగా ఇంట్రెస్టింగ్ గా డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాలి. మరోవైపు ఒకవేళ బీఆర్ఎస్ సంబంధించిన హరీష్ రావు గారికి వచ్చినట్లయితే ఒకవైపు అధికార పక్షం కానీ ప్రతిపక్షం ఒక్కసారిగా ఎదురుబదురుగున్నట్లయితే ఇక్కడ కాస్త సెన్సిటివ్గా వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏమైనా అనుకోరాని సంఘటనలు జరిగి ఏదైనా శాంతి భద్రతకు విఘాతం కలిగే పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా పోలీసులు అయితే ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. పెద్ద ఎత్తున వారు బలగాలను కూడా మోహరించిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఇక్కడ పరిస్థితిని అయితే పోలీసులు ఒకవైపు అదుపు చేస్తున్న పరిస్థితి, మరోవైపు మంత్రులు కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు వచ్చినట్లయితే ఎలాంటి కామెంట్ చేస్తారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు, 2000 కోట్లకు సంబంధించి అనే దానికి సంబంధించి కూడా చూడాల్సి ఉంటుంది. మంత్రులు మాత్రం కేవలం 1100 కోట్లకు మాత్రమే అంటూ కూడా ఒక స్టిక్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక డిబేట్ ఏం జరుగుతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. సుమా ప్రతాప్, అంటే కాంగ్రెస్ ను చూసినట్లయితే ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడానికే కాంగ్రెస్ ఈ సవాల్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆధారాలతో సహా మేము చూపిస్తాం రండి అంటూ ఒక సవాల్ విసిరింది కదా. ఎస్, డెఫినెట్ గా దీనికి మొట్టమొదటిగా ఒక ఆద్యం పడింది అనేది ఒక 15 రోజుల క్రితం హరీష్ రావు చేసిన కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. హరీష్ రావు కరీంనగర్ లో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాకే చెందిన మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు సంబంధించిన వారి శాఖలో జరిగేది వారు కూడా తెలియకుండా ఉంటుంది. దాదాపు 2000 కోట్ల అవినీతి జరుగుతుంది, నేరుగా సీఎం వేస్తున్నారంటూ కూడా చేసిన ఆ కామెంట్స్ సంబంధించి మంత్రులు పెద్ద ఒక్కసారిగా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. మంత్రులంతా కూడా అసలు ఫాల్స్ అలిగేషన్ అంటూ కూడా ఒకసారిగా రియాక్ట్ అవుతూ అడ్లూరు లక్ష్మణ్ ఆ రోజే దీనికి సవాల్కు ప్రతి సవాల్ చేయడం జరిగింది. తన శాఖకు సంబంధించిన అంశానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఎలాంటి దానికి సంబంధించిన చర్చకైనా కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ వచ్చినట్లయితే తానంతా కూడా బహిరంగ చర్చకు సిద్ధమంటూ కూడా చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంటర్ కావడం కానీ ఇదంతా మరింతగా రక్తి కట్టడం కానీ నుంచి ఒక పొలిటికల్ హీట్ జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు మంత్రులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ రోజు కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి సాయంత్రం 3 గంటలకు ఉంది కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక పొలిటికల్ ఒక పైచే అంటే ప్రతిపక్ష
ప్రతిపక్షం ప్రతిసారి ఆరోపణలు చేస్తుంది కాబట్టి దీనికి ఒక కంక్లూజన్ ఎక్కడో దగ్గర ఇవ్వాలి, లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి మంత్రులు కూడా ఆ సవాల్ను స్వీకరించడం జరిగింది. సవాల్ను స్వీకరించి కూడా ఇక్కడ గన్ పార్క్ దగ్గరకు రావడం జరిగింది. గన్ పార్క్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ సిఎల్పిలో కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సుమా. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.